ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలన్న సదాశయంతో ప్రభుత్వం కొన్ని వైద్య సంస్థలతో కలిసి మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. శంకర నేత్రాలయం వంటి ఆసుపత్రులు ప్రజలకు అందించే సేవల్లో ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉందన్నారు. కంటి ఆపరేషన్లు చేయించుకునే ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం 2000 ఆర్థిక సాయం అందిస్తోందని పత్తిపాటి చెప్పారు. ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిపాటి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన 36వ వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి ప్రారంభించారు. 35వ వైద్య శిబిరంలో ఆపరేషన్ చేయించుకున్న వారికి ఉచిత కళ్లద్దాలు అందించారు. అనంతరం దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీస్ వారు అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన వైద్య పరీక్షల యంత్రాన్ని పత్తిపాటి లాంఛనంగా ప్రారంభించారు. యంత్రంతో 42 రకాల వైద్య పరీక్షలు చేయవచ్చని, అతి తక్కువ ఖర్చుతోనే ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని డిహెచ్ఓఎస్ డైరెక్టర్ దండమూడి అరవింద్ కుమార్ ఎమ్మెల్యే పత్తిపాటికి తెలియజేశారు. ఆపరేషన్ చేసి మీ అందరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించారు. ఆ కళ్ళజోడు మళ్ళీ మరొక కళ్ళజోడు కూడా ఇచ్చి, ఎండలో పోతే నల్ల కళ్ళజోడు, ఎండలు లేనప్పుడు మళ్ళీ ఈరోజు ఇచ్చేటువంటి కళ్ళజోడు. మీ అందరినీ బాగా చూసుకున్నారు కదా, బ్రహ్మాండంగా చూశారు కదా. ₹1 తీసుకోకుండా 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్ని ₹1 లేకుండా బస్సు కూడా వాళ్లే బస్సు పంపించి మీకు ఎటువంటి ఖర్చు అనేటువంటిది లేకుండా మీ కంటిని ఆరోగ్యంగా ఉంచటం. కన్ను బాగుంటే మీ పని మీరు చేసుకోగలుగుతారు. కంటి చూపు బాగుంటే ఒకరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి లేకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి, మీ కుటుంబ సభ్యుల ముందు మీ గౌరవం పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. శంకర్ నేత్రాలయం దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి కూడా 2000 రూపాయలు మీకు ఇస్తుంది. మిగతాది శంకర్ నేత్రాలయం వారు చారిటీ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి దాతల నుంచి ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2000 రూపాయలు ఇస్తుంది. దీనికి మీకు చేసే ప్రతి ఆపరేషన్కి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి 2000 రూపాయలు ఇస్తున్నారు. మిగిలినంతా శంకర్ నేత్రాలయం వారు దాతల నుంచి, వారికి వచ్చేటువంటి ఫండ్స్ నుంచి, వారి ట్రస్ట్ నుంచి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ కంటిని